देव देवा। प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदोद्धार, नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा। महिनि जनिंచిన మానవ రూప, महिनि జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ। భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన, नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। अज्ञानांधतनंतमु చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, అరిషడ్వర్గము అంతరింపగా, అరిషడ్వర్గము అంతరింపగా, అవ్యయ మోక్షం బనుగ్రహింపుము, అవ్యయ మోక్షం బనుగ్రహింపుము। नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. అందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు. బాబా మనందరికీ అణువు క్షణ క్షణము తనే మన వెంట ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అలాగే నడిపించాలని బాబాను కోరుకుంటూ ఈరోజు మన బుక్ రీడింగ్ సెషన్ మనం ప్రారంభించుకుందాం. మనం గత కొన్ని రోజులుగా గ్రోయింగ్ అప్ విత్ గాడ్ అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బావూజీ గారి కుమార్తె అయినటువంటి షీలా కల్చురి తన చిన్ననాటి ఆ జ్ఞాపకాలను బాబాతో తాను పెరుగుతూ ఉన్న సమయంలో జరిగినటువంటి అనేక ఆసక్తికరమైన విషయాలను ఈ పుస్తకంలో మనతో పంచుకున్నారు. ఇప్పుడు కథ మనకు 1964వ సంవత్సరంలో జరుగుతోంది. 1964వ సంవత్సరం డిసెంబర్లో బాబా తమ్ముడైనటువంటి ఆది జూనియర్ ఇంగ్లాండ్ నుండి వచ్చాడు. రమా, షీలా, మెహర్నాథ్ ఆది జూనియర్ తో పాటు మెహరాజాద్కు వెళ్లారు. ఆది బాబా తమ్ముడైనప్పటికీ కూడా అతడు నేరుగా లోపలికి వెళ్ళలేదు. అతడిని కూడా మండలి హాల్లో రమా కుటుంబంతో పాటు వేచి ఉండమన్నారు. కొంచెం సమయం తర్వాత బాబా అతడిని పిలిచారు. ఆది జూనియర్ మెహరాకు హలో చెప్పాలని, ఆమెను పలకరించాలని అన్నాడు. బాబా షీలాతో చెప్పి మెహరాను సిద్ధంగా ఉండమని చెప్పమన్నారు. మెహరాకు విషయం చెప్పగానే మెహరా సంకోచించింది. ఆమెకు పురుషులను కలవడము బిడియంగా ఉంది. ఆది నన్ను కలవాలా, మరి నేను అతడితో ఏం మాట్లాడాలి అంది మెహరా. బాబా లోపలికి రాగానే మెహరా బాబాతో, బాబా మణి ఆదిని కలిస్తే బాగుంటుంది అంది. ఆది ఇదివరకే మణిని కలిశాడు. అతడు నిన్ను కలవాలని అనుకుంటున్నాడు. కేవలం జై బాబా అని చెప్పు చాలు, నేను నీ పక్కనే ఉంటాను అంటూ బాబా మెహరాతో అన్నారు. ఆది వచ్చి ఇంటి గుమ్మం ముందర గార్డెన్ లో నిలబడ్డాడు. మెహరా తలుపు దగ్గర నుండి తల బయట పెట్టి నెమ్మదిగా జై బాబా అని చెప్పింది. ఆదికి వినబడలేదు.
షీలా గట్టిగా, "ఆది అంకుల్, మెహ్రా మీకు జై బాబా చెబుతోంది" అని అరిచింది. బాబా ఇంకా ఇలా జోడించారు, "మెహ్రా నిన్ను చూసి సంతోషంగా ఉంది అని చెబుతోంది. మీరందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తోంది" అన్నారు బాబా. వెంటనే మెహ్రా వెనుదిరిగి లోపలికి వెళ్ళిపోయింది. కుర్చీలో కూర్చుంటూ హమ్మయ్య అంటూ నెమ్మదిగా ఊపిరి తీసుకుంది. మెహ్రా ఆందోళన తగ్గించడానికి ఆమెకు ఏదైనా ఒక కథ చెప్పమని షీలాతో బాబా అన్నారు. ఆ రోజు భోజనాల గదిలో ఒక సరదా సంఘటన చోటు చేసుకుంది. స్త్రీ మండలి మరియు పురుష మండలి ఒకరితో ఒకరు ఎలా వ్యవహరిస్తారో వివరించేటటువంటి సంఘటన అది. ఆది జూనియర్ వచ్చాడని ఆ సందర్భంగా ఒక ప్రత్యేకమైన వంటకాన్ని వండారు. బాబా కొంచెం పురుష మండలి వారికి కూడా ఇచ్చి రమ్మని గోహెర్‌తో చెప్పారు. గోహెర్ అలసిపోయినట్టుంది. బాబా షీలా వైపు చూస్తూ, "నువ్వు తీసుకెళ్ళి ఇచ్చిరా" అన్నారు. షీలా పురుష మండలి వైపు వెళ్ళేసరికి ఆది జూనియర్ చేతిలో ప్లేట్ పెట్టుకొని పెండు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. పెండు తనకు వరసకు అన్న అవుతాడు కాబట్టి అతడి దగ్గర కూర్చొని మాట్లాడుతూ తినాలని ఆది కోరిక. మరెందుకో మనసు మార్చుకొని వేరే ఏదైనా చోటు దొరుకుతుందేమో అంటూ చూసి చివరకు బావు పక్కన కూర్చున్నాడు ఆది జూనియర్. అప్పటికే చాలా ఆహారం అయిపోయింది. బాబా పంపించిన పదార్థంలో కొంచెమే ఆదికి మిగిలింది. షీల మళ్ళీ స్త్రీ మండలి వైపు వచ్చేసరికి ఎవ్వరూ భోజనం మొదలు పెట్టలేదు. అందరూ షీల కోసం వేచి ఉన్నారు. అదే పురుష మండలికి, స్త్రీ మండలికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఆహారాన్ని చూస్తూనే పురుషులు తినడానికి ఉపక్రమించేవారు. అదే స్త్రీలైతే అందరూ కూర్చున్నారా, బాబా వచ్చారా లేదా అని చూసి తినేవారు. బాబా ఎందుకు ఆలస్యమైంది అని షీలాను అడిగారు. షీల అక్కడ ఆది పరిస్థితిని అభినయించి చూపించింది. బాబా మరియు స్త్రీ మండలి కడుపారా నవ్వుకున్నారు. ఎవరో తన పేరు మీద చందాలు వసూలు చేసిన వార్త బాబాకు తెలిసి బాబా చాలా కోప్పడ్డారు. అలా డబ్బు వసూలు చేయరాదని సర్క్యులర్ ఇవ్వాలి అనుకున్నారు బాబా. ఇలా చేస్తే నాకెంతో నొప్పి కలుగుతుందో తెలుసా అన్నారు బాబా. నా ప్రేమికులను ఏమార్చి ఇలా డబ్బులు వసూలు చేస్తే ఎంత చెడు తనకు తాను చేసుకుంటున్నాడో ఆ వ్యక్తికి తెలియదు అన్నారు బాబా. ఎంతటి ముఖ్యమైన విషయాలైనా బాబా రమా కుటుంబం ముందరే చర్చించేవారు. తాము బాబాకు సన్నిహితులము అన్న భావన వారిలో కలిగేది. కానీ అలోబాను మాత్రం బయటికి వెళ్ళమని చెప్పేవారు బాబా. అలా బయటికి వెళ్ళినా కూడా అలోబా కిటికీ దగ్గరే తచ్చాడుతూ ఉండడం బాబాకు కోపం తెప్పిస్తూ ఉండేది. షీలా అలోబాతో, "బాబాకెందుకు కోపం తెప్పిస్తావు? బాబా చెప్పినట్టు నడుచుకోవచ్చు కదా" అని అడిగేది. అప్పుడు అలోబా, "నేను బాబాకు విధేయత చూపాలనే అనుకుంటాను. కానీ నన్ను నేను నియంత్రించుకోలేను. ఆ పని చేయాలని ఉన్నా కూడా అలా చెయ్యలేను. ఆటోమేటిక్‌గా నేను కిటికీ దగ్గరికి వచ్చేస్తాను. బాబా వద్దు అని వారించినా నా ప్రయత్నం లేకుండానే అలా జరిగిపోతూ ఉంటుంది" అని చెప్పాడు. కొంతమంది మండలి వారు బాబా తమ కుటుంబాలకి ఇచ్చే నెల నెల ఈ మొత్తాన్ని పెంచమని ఎంత పొదుపుగా వాడినా అది సరిపోవడం లేదని బాబాతో ఫిర్యాదు చేశారు. బాబా ఇలా అన్నారు, "బావును చూసి నేర్చుకోండి. అతడు తన కుటుంబాన్ని వదిలి వచ్చేశాడు. మళ్ళీ వారి గురించి ఆలోచించడం లేదు. రమాకు, పిల్లలకు ఇది కావాలి, అది కావాలి అని అతడు ఎన్నడూ అడగడు. అతడు ఏది కావాలని అడగడు. అతడి కుటుంబ సభ్యులతో, అతడి తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో సంబంధాలు పెట్టుకోడు" అని చెప్పారు బాబా. ఒక్కసారి కూడా అతడు కా కాదు, కూడదు అనలేదు. అది ప్రేమ అంటే అంటూ బాబును పిలిచి ఆలింగనమిచ్చి ముద్దు పెట్టుకున్నారు బాబా. విధేయత అంటే ఇది అన్నారు. రమా పిల్లలు ఎప్పుడూ మెహరాజాదుకు వచ్చినా తిరిగి వెళ్ళే ముందర బావు గదిలో 5 నిమిషాలు మాట్లాడుకోవడానికి వారికి అవకాశం ఇచ్చేవారు బాబా. అప్పుడు
తమకు ఏవైనా కష్టాలు ఉంటే వారు బావుతో చర్చించేవారు. అప్పుడు బావు వారిని మందలిస్తూ, "బాబాకు ఈ విషయాలేమి చెప్పకండి" అనేవాడు. "మనం కేవలం బాబా ఇచ్చకు బద్దులమై ఉండాలి. మనం బాబాకు మన మీద ఉన్న ప్రేమను గ్రహించి ధైర్యంగా ఉండాలి" అని చెప్పేవాడు బావు. బావు రమాను మందలిస్తూ, "బాబాకి ఏమీ చెప్పకు. బాబాను 100% నమ్మి విధేయత చూపితే బాబా తప్పకుండా సహాయం చేస్తారు" అనేవాడు. అప్పుడు రమ, "నేను నీకు చెప్పకుండా, బాబాకు చెప్పకుంటే ఇక నా సమస్యలు ఎవరితో చెప్పాలి" అనేది. రమ బాబాకు కూడా ఈ విషయం చెప్పింది. "నేను ఏమైనా సమస్యలు ఉన్నాయి అని చెబితే బావు నన్నే మందలిస్తాడు బాబా" అంది రమ. బాబా బావును పిలిచి, "రమ ఎందుకు పిల్లల గురించి సమస్యలు చెప్పకూడదు? తన ఆర్థిక పరిస్థితుల గురించి సమస్యలు ఉంటే నాతో ఎందుకు చెప్పకూడదు? నువ్వెందుకు అభ్యంతరం చెబుతున్నావు? ఆమె నీ భార్య కాదు. వారు నీ పిల్లలు కాదు. వారు నీకు చెందినవారు ఏమాత్రం కాదు. వారు నా కుటుంబం, నా ప్రేమికులు. నేను వారి బాగోగులు చూసుకోవాలి. నువ్వు కాదు. నువ్వు వారి గురించి మరచిపో" అన్నారు బాబా. బాబా బావును తన కుటుంబంతో మాట్లాడడానికి కేటాయించిన 5 నిమిషాల సమయం రమను మందలించడానికే సరిపోయేది బావుకు. రమ కన్నీళ్లతో బయటికి వచ్చేది. ఆ సమయంలో షీలా మరియు మెహర్నాథ్ బావు గదిని శుభ్రం చేసి, బావు తినకుండా పెట్టిన చిరుతిళ్ళు, తర్వాత చీమలు పట్టిన చపాతీలు తీసి బయట పారవేసేవారు. బావుకు తినడానికి సమయం దొరకక వాటిని అలాగే ఉంచేసేవాడు. ఒక్కొక్కసారి మండలి హాలు కిటికీ అద్దం గుండా లోపల బాబా ఏం చేస్తున్నారో కుతూహలంగా చూసేవారు షీలా మరియు మెహర్నాథ్. రమా తండ్రి ప్రతాప్ సింగ్ నిజాయితీపరుడు. చాలా మంచి వ్యక్తి. అతడు రాజు అయినప్పటికీ కూడా సంపదను పోగు చేసుకోవాలన్న కాంక్ష అతడిలో ఉండేది కాదు. కానీ తన జనాలను క్షేమంగా ఉండేలాగా చూసుకునేవాడు ప్రతాప్ సింగ్. అతడికి మామిడి తోటలు చాలా ఉండేవి. అలాగే చాలా పళ్ళు కూడా ఆ తోటల నుండి వస్తూ ఉండేవి. వాటిని అమ్మకుండా అందరికీ పంచిపెట్టేసేవాడు. అతడి ఆధీనంలో ఎన్నో పల్లెలు, అరణ్యం ఉండేది. ఇల్లు లేని వారికి ఇళ్ళు కట్టించి ఇచ్చేవాడు. పంట పొలాలు కూడా దానం చేసేవాడు. ప్రతిదినం పెందరాళే లేచి దేవుడి ప్రార్థనలు చేసేవాడు ప్రతాప్ సింగ్. అతడు చాలా ఉత్తముడు. అబద్ధాలు చెప్పడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం చేసేవాడు కాదు. మూఢనమ్మకాలను పాటించేవాడు కాదు. దైవ చింతన ఎక్కువగా ఉండేదతడికి. రామాయణం, మహాభారతం పారాయణం చేసేవాడు. చాలా సరళమైన జీవితాన్ని గడిపేవాడు. అంతటి సంపన్నుడైనప్పటికీ కూడా ఎప్పుడు గర్వం కానీ, దర్పం కానీ చూపించేవాడు కాదు. రమాకు తన తండ్రి అంటే వల్లమాలిన ప్రేమ మరియు గౌరవం ఉండేవి. ప్రతాప్ సింగ్ మెహర్ బాబాను చాలా సార్లు దర్శించుకున్నాడు. బాబా మీద నమ్మకం కలిగి ఉండేవాడు ప్రతాప్ సింగ్. ఒకసారి బాబా ప్రతాప్ సింగ్ వెంటనే రమ్మనమని టెలిగ్రామ్ ఇప్పించారు. అతడి కొడుకులు ధీరజ్ మరియు సంపత్ ఇద్దరూ తమ తండ్రితో కూడా అహ్మద్ నగర్ కు వచ్చారు. బాబా ప్రతాప్ సింగ్ కు ఏదో సున్నితమైన విషయాల గురించి, ఆర్థికపరమైన విషయాల గురించి చర్చించడానికే పిలిపించారు. రమా పేరు మీద ఉన్న స్థలాన్ని ఆమెకు ఇవ్వాలని రమా తండ్రి సంకల్పించాడు. అది ఇన్కమ్ టాక్స్ కోసం అలా చేయదలిచాడతడు. కానీ బాబా ఈ ప్రతిపాదనను సమ్మతించలేదు. ఆస్తిని ఆమె పేరు మీద ఉంచవచ్చు కానీ ఆమె దాన్ని అనుభవించడానికి బాబా అనుమతి ఇవ్వలేదు. ప్రతాప్ సింగ్ బాబా చెప్పినట్టే చేయడానికి అంగీకరించాడు. భోజనం దగ్గర బాబా, "నీకు ఒక ఆశ్చర్యం ఉంది" అన్నారు ప్రతాప్ సింగ్‌తో. ఆ రోజు అతడికి ఇష్టమైన ఒక స్వీట్ ప్రత్యేకంగా తయారు చేయించారు బాబా. ఆ స్వీట్ అతడికి ఇష్టం అన్న సంగతి బాబాకు ఎలా తెలిసింది అని అందరూ ఆశ్చర్యపోయారు. రమా తండ్రి తిరిగి ఇంటికి వెళ్ళాక తన ఆస్తి ఆ ఇద్దరు కొడుకులకు రమాకు
తన బంధువులకు అందరికీ పంచిపెట్టేశాడు. అతడు అలా చేసిన కొన్ని రోజుల తర్వాత గవర్నమెంట్ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పాస్ చేసింది. ఆ లా ప్రకారం ఒక్క మనిషి పేరు మీద ఇన్ని ఎకరాలే ఉండాలి అన్న కొత్త రూల్ వచ్చింది. ప్రతాప్ సింగ్ తన ఆస్తిని మిగతా వారి పేరు మీద మార్చడంతో వారి ఆస్తంతా రక్షింపబడింది. లేకుంటే అది గవర్నమెంట్ స్వత్తు అయిపోయి ఉండేది. గవర్నమెంట్ ఈ చట్టం తీసుకొస్తుంది అని అతడికి ముందే ఎలా తెలిసిందా అని అందరూ బంధువులు ఆశ్చర్యపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత డబ్బు అగత్యం గురించి చర్చ వచ్చినప్పుడు రమ తనకు తన తండ్రి ఇచ్చిన ఆస్తి అమ్మి డబ్బు ఇవ్వాలని అనుకుంది. బాబా రమాను వారిస్తూ అలా ఎప్పటికీ చెయ్యకు అన్నారు. గతంలో నీ వద్ద ఉన్న బంగారాన్ని దొంగలు పట్టుకెళ్ళిపోయినప్పుడే నేను నీ కుటుంబంతో నీ సంబంధాన్ని తెంచేశాను. ఇప్పుడు మిగిలినదంతా శుద్ధి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ సంస్కారాలను తీసుకురావాలా అన్నారు బాబా. నీ కుటుంబం వద్ద నుండి నయా పైసా కూడా తీసుకోకూడదు. నిన్ను నీ కుటుంబాల సంస్కారాల నుండి విడుదల చేస్తున్నాను. వారి వద్ద నుండి ఇంకా ఏది అక్కరలేదు అన్నారు బాబా. బాబా చెబుతున్నది షీలాకు అర్థం కాలేదు. అందుకే బాబా ఈ ఉదాహరణ ఇచ్చారు. ఏదైనా చిమ్మ చీకటిగా ఉన్న గదిలోకి వెళితే ఏమైనా కనిపిస్తుందా? లేదు. ఎందుకంటే అక్కడ అంతా చీకటిగా ఉంటుంది కాబట్టి. అలాగే మీ చేతుల ద్వారా ఏదైనా చేసినప్పుడు మీకు ఏమి అంటుకుంటుందో మీకు కనపడదు. మీరు చీకటిలో ఉంటారు కాబట్టి. కానీ నేను మీకు ఆ సంబంధాన్ని తెంచినప్పుడే వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగులో ఎంత చిన్న వస్తువైనా స్పష్టంగా చూడగలుగుతారు. అప్పుడు ఎలాంటి మరక ఉన్నా దాన్ని తుడిచిపెట్టేయగలుగుతారు. నేను వెలుగులో ఉన్నాను. నేను అంతా తుడిచిపెడుతూ ఉంటాను. నా మండలి వారు తమ సంబంధాలను అలా తెంచుకోవడంతో వారి 7 తరాల వరకు దాని ఫలితాన్ని పొందగలుగుతారు అన్నారు బాబా. ఒకసారి బావు రమ గురించి బాబాతో ఫిర్యాదు చేయసాగాడు. అప్పుడు బాబా బావును ఇలా మందలించారు. నీకు రమ ఎలాంటి స్త్రీ అని తెలియదు. ఆమె నిజంగా చాలా గొప్పది. ఏదో ఒకరోజు ఆమె గొప్పతనం నీకు తెలుస్తుంది. ఆమె చేసినట్టు ప్రపంచంలో ఇంకెవ్వరూ చెయ్యలేరు. ఇన్ని సంవత్సరాలు భర్తకు దూరంగా జీవిస్తూ, డబ్బులు కూడా చాలీ చాలనంతగా ఉన్నా కూడా ఇద్దరు పిల్లలను సంరక్షిస్తూ ఉండడం ఎంత కష్టం. ఆమె ఎంతో శ్రీమంతుల కుటుంబం నుండి వచ్చింది. కాలికి, చేతికి నౌకర్లు ఉండేవారు. వాటినన్నిటినీ వదిలి రావడం ఆమె చేసిన గొప్ప త్యాగం అన్నారు బాబా. బాబా తమ కుటుంబ పోషణకు నెల నెల డబ్బు పంపించడం గురించి ఎక్కడా చెప్పకూడదు అన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ నిమిత్తం ప్రతాప్ సింగ్ తమకు ఖర్చులకు డబ్బు పంపిస్తున్నారు అని చెప్పమన్నారు బాబా. బాబా మీరు అబద్ధం చెప్పకూడదు అని చెప్పించారు. మరి ఇప్పుడిలా చెబితే అది అబద్ధమే అవుతుంది కదా అని అడిగింది షీల. నేను స్వయంగా చెప్పినప్పుడు పర్వాలేదు. అప్పుడు ఎలాంటి సంస్కారాలు మీకు అంటవు. నాకు భవిష్యత్తు కూడా తెలుసు. నేను నీకు చెడు జరిగేలాగా చెయ్యను. ఈ ఆఫీసర్లు వారి చట్టాన్ని అనుసరిస్తారు. నాది దివ్య శాసనం. అది మిమ్మల్ని భగవంతుడికి దగ్గరగా నడిపిస్తుంది అన్నారు బాబా. 1965వ సంవత్సరంలో ఫిబ్రవరి 25వ తారీఖున బాబా పుట్టినరోజును ప్రపంచమంతా ఆచరించారు. అహ్మద్‌నగర్ బాబా సెంటర్‌కు బేగం అఖ్తర్ వచ్చి పాటలు పాడింది. అహ్మద్‌నగర్‌లో వేలాది మంది ముందర కూడా ఆమె ఆ రోజు కచేరీ చేసింది. ఆది సీనియర్ కారులో ఆ కార్యక్రమానికి బేగం అఖ్తర్‌తో షీలా కూడా వెళ్ళింది. అక్కడ బేగం అఖ్తర్ తన పాట కచేరీ ప్రారంభించడానికి ముందుగా ఈ గజల్ నేను భగవంతుడి కోసం అంటే ఖుదా అయిన మెహర్ బాబా కోసం పాడిన పాట అంటూ బహిరంగంగా అక్కడ ప్రకటించింది. మెహ్రాజాద్‌లో బాబా బేగం అఖ్తర్ ఎలా పాడింది అని అడిగారు. చాలా బాగా పాడింది బాబా అని చెప్పింది షీలా. ఆమె గానం నా హృదయాన్ని తాకుతుంది అన్నారు బాబా. గతంలో ఆమె కేవలం డబ్బు కోసమే పాడేది అంటూ గతంలో జరిగిన సంఘటనను బాబా గుర్తు చేసుకున్నారు.
గతంలో ఆది సీనియర్ బేగం అఖ్తర్‌ను బాబా ముందర పాట పాడడానికి ఆహ్వానిస్తే, ఆమె చాలా పెద్ద మొత్తం ఇస్తే మాత్రమే అక్కడికి వచ్చి పాడతాను అని చెప్పింది. కానీ ఇప్పుడు ఆమె హృదయపూర్వకంగా పాడుతుంది. భగవంతుడి మీద ప్రేమతో, ఆధ్యాత్మిక తపనతో పాడినప్పుడు అది ఎంతో వేరుగా ఉంటుంది అన్నారు బాబా. బేగం అఖ్తర్ బాబా కోసం పాడడం ప్రారంభించాక ఆమెకు మంచి ప్రజాదరణ పెరిగి ప్రపంచ ప్రఖ్యాతి గడించింది. ప్రతి సంవత్సరం బాబా పుట్టిన రోజున అందరూ ఉదయమే 2 గంటలకు లేచేవారు. ఆది నౌకర్ సైకిల్లో మెహరాజాద్‌కు వెళ్ళేవాడు. ఆదితో బాబాకు గ్రీటింగ్ కార్డ్ పంపించేవారు. ఆ ముందు రోజు రాత్రి వరకు ఖుష్రు క్వార్టర్స్‌కు కుప్పలు కుప్పలుగా గ్రీటింగ్ కార్డ్స్, టెలిగ్రామ్స్ ప్రపంచ నలుమూలల నుండి వచ్చి పడేవి. పనివారు సైకిల్లో వాటిని తీసుకెళ్లి బాబాకు మెహరాజాద్‌లో ఇచ్చేవారు. బాబా ప్రతి ఒక్క కార్డ్, టెలిగ్రాము ఒక్కటొక్కటి ఓపికగా వినేవారు. ఒకసారి బాబాతో మాట్లాడేటప్పుడు షీల తనకు మెహర్‌నాథ్‌కు అంత పెందరాళి లేవడం ఎంత కష్టంగా ఉంటుందో చెప్పింది. బాబా ఒక సలహా ఇచ్చారు. మీరు నిద్రకు ఉపక్రమించడానికి ముందు మీ దిండుకు చెప్పండి మిమ్మల్ని ఎన్ని గంటలకు లేపాలో అన్నారు బాబా. బాబా జోక్ చేస్తున్నారు అనుకుని షీలా నవ్వింది. కానీ బాబా చాలా సీరియస్ గానే చెప్పారు. ఒక్కసారి ప్రయత్నించి చూడు ఏమవుతుందో అన్నారు బాబా. బాబా పుట్టిన రోజుకు ముందు రోజు రాత్రి కొంచెం మూర్ఖంగా అనిపించినా కూడా షీల తన తలగడతో నన్ను ఉదయం 2 గంటలకు లేపు అని చెప్పింది. ఆశ్చర్యంగా ఉదయం సరిగ్గా 2 గంటలకు షీలాకు మెలకువ వచ్చేసింది. ఇప్పటికీ షీల ఆ చిన్నప్పుడు చేసినటువంటి ఆ చిట్కానే ఇప్పుడు కూడా ఉపయోగిస్తూ ఉంటుంది. తన ప్రతి పుట్టిన రోజు నాడు బాబా ఏదో ఒక బహుమానాన్ని పంపించేవారు. ఒక పూలమాలో, ఒక లాకెట్టో, లేకుంటే బాబా తాకిన ఏదైనా వస్తువో పంపిస్తూ ఉండేవారు. వాటిని ఎంతో భద్రంగా దాచిపెట్టుకునేది షీల. కొన్నిసార్లు ఆ వస్తువులతో పాటు కొన్ని చాక్లెట్స్ కూడా జత చేసి పంపేవారు బాబా. ఇది షీలా మరియు మెహర్‌నాథ్‌లకు నా పుట్టినరోజు కానుక అని నోట్ కూడా రాసి పంపించేవారు. కానీ షీలాకు ఇది తృప్తి కలిగించేది కాదు. ఆమెకు మెహరాజాదులో బాబా పుట్టినరోజు వేడుకలో పాలు పంచుకోవాలని ఉండేది. బాబా తన పుట్టినరోజు తర్వాత రోజు రమాను పిల్లలను మెహరాజాదుకు పిలిపించేవారు. బాబా, మేము ఇంత దగ్గరే ఉంటాము. కానీ మీ పుట్టినరోజున మిమ్మల్ని ఎందుకు చూడలేము? ఆ రోజు మమ్మల్ని ఎందుకు పిలిపించరు? మీరు ఎలా ఉంటారు? మీ బర్త్‌డే రోజు? మీ బర్త్‌డేను ఎలా ఆచరించుకుంటారో మాకు చూడాలని ఉంది అంది షీల. ఆ రోజు మండలి వారు స్నానాలు చేసి నన్ను ఆలింగనం చేసుకుంటారు. అంతే ఇంకేమీ జరగదు అన్నారు బాబా. షీల బాబాతో నాకు అదే కావాలి బాబా అంది. నీ ఆలింగనం భాగ్యం కావాలి అంది షీల. బాబా షీలాకు ఇలా వివరించారు. ఇక్కడ పువ్వుల అలంకరణ ఉండదు. నగర్‌లో బాగా అలంకరిస్తారు. నేను ఆదిని కూడా ఇక్కడికి రమ్మని పిలవను. నీ భాగం ఇక్కడ మెహరాజాదులో ఉండదు. అందుకే నీకు ఇక్కడ సంతోషంగా అనిపించదు. నీ భాగం అహ్మద్‌నగర్ సెంటర్‌లో పెట్టాను నేను. దాన్ని ఇక్కడికి తీసుకురావడం కుదరదు. ఇక్కడ నివసించే వారి భాగం మాత్రమే ఇక్కడ ఉంటుంది. అందుకే నీకు అహ్మద్‌నగర్ సెంటర్‌లో ఎంతో ఆనందం దొరుకుతుంది. నీ కోసం నేనక్కడ హాజరై ఉంటాను కాబట్టి, అక్కడ నీకు ఎంతో సంతోషకరమైన వాతావరణం కనబడుతుంది. కానీ నువ్వు ఇక్కడికి వస్తే ఇలాంటి అనుభూతి నీకు లభించదు. నీకు సంతోషంగా కూడా ఉండదు. మరి నేను నా పై చదువుల కోసం అహ్మద్‌నగర్ అహ్మద్‌నగర్ వదిలిపెట్టాల్సి వస్తే ఎలా బాబా? అంది షీల. అప్పుడు నేను నీ భాగాన్ని నువ్వెక్కడికెళితే అక్కడికే వర్గాయిస్తాను అన్నారు బాబా. అహ్మద్‌నగర్ బాబా సెంటర్ గురించి బాబా ఇలా చెప్పారు. నా హృదయం అహ్మద్‌నగర్ సెంటర్‌లో పెడతాను నేను. కేవలం నా పుట్టినరోజు నాడే కాదు, మిగిలిన రోజులలో కూడా బావు రచించిన పాటలను
నేను పంపిస్తూ ఉంటాను. అది ఒక గుడి లాంటిది. జనం గుడికి వెళ్ళినప్పుడు మూల విగ్రహానికి మొక్కి, తరువాత చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న విగ్రహాలను కూడా తాకి దండం పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు కానీ వారికి సంతృప్తిగా ఉండదు. అలాగే జనం మెహరాబాదును దర్శించుకొని, నా సమాధికి ప్రణమిల్లి, మెహరాజాదుకు వచ్చి, ఇక్కడ కూడా దర్శనం చేసుకొని, తరువాత ఖుష్రు క్వార్టర్స్‌కు కూడా వెళ్ళి, అహ్మద్‌నగర్ సెంటర్‌లో కూడా నన్ను దర్శించుకుంటారు. అప్పుడు మాత్రమే వారికి సంతృప్తి కలుగుతుంది. మీరు సెంటర్ ప్రాంగణంలోనే జీవించడం మీరు చేసుకున్న అదృష్టం. మీరు ఆ సెంటర్‌లో జరిగే కార్యక్రమాలకు కూడా తప్పకుండా హాజరు కావాలి. లేని పక్షంలో నేను మీకోసం ఉంచిన మీ భాగం మీరు కోల్పోతారు. నాకు అహ్మద్‌నగర్ సెంటర్ అంటే ప్రత్యేకమైన ఆసక్తి. అందుకే మీరు వెళ్ళాలి అన్నారు బాబా. అహ్మద్‌నగర్ సెంటర్ మామూలు సెంటర్ కాదు. ప్రపంచం మొత్తం అక్కడికి వెళతారు. శనివారం నాడు అక్కడ కార్యక్రమం జరిగినప్పుడు తప్పకుండా వెళ్ళు. అక్కడ హారతి సమయంలో నేను అక్కడ నిలబడే ఉంటాను. నీకు తెలుసా? అన్నారు బాబా. మరి నాకు నువ్వు కనిపించలేదు బాబా అంది షీల. హారతి హృదయపూర్వకంగా పాడితే నువ్వు నన్ను చూడగలవు. కళ్ళు మూసుకొని హారతిలోని ప్రతి పదాన్ని గమనించి పాడు అన్నారు బాబా. బాబా తన శరీరాన్ని విడిచిపెట్టే వరకు షీలాను అహ్మద్‌నగర్ సెంటర్‌కు వెళుతున్నావా అని అడుగుతూనే ఉండేవారు. కొంచెం పెద్దవారయ్యాక శనివారాలు కార్యక్రమానికి హాజరు కావాలన్న ఇష్టం పెరిగింది షీలాకు. బాబా ఒకసారి అహ్మద్‌నగర్ సెంటర్ సభ్యులను మెహరాజాద్‌కు ఆహ్వానించారు. ఒక బస్సు మాట్లాడుకొని అందులో కొందరు, మరికొందరు ఆది కారులో బయలుదేరి మెహరాజాద్ వెళ్లారు. భాస్కర్ భార్య ఉష, షీలా వేసుకున్న నల్లటి స్కర్ట్, బ్లౌజు చూసి, "ఎందుకు నలుపు వేసుకున్నావు? బాబాకు నలుపు రంగు నచ్చదు. మెహరాకు కూడా నలుపు రంగు ఇష్టం ఉండదు. గతంలో బాబా అహ్మద్‌నగర్ సెంటర్‌కు వచ్చినప్పుడు ఎవ్వరో నలుపు బట్టలు ధరించి ఉండడం చూసి బాబా వారిని మందలించారు. నీకు గుర్తులేదా?" అంది. ఆ రోజు బాబా ముందర నువ్వు పాట కూడా పాడాలి ఈరోజు. ఇలా నల్ల రంగు బట్టలు ధరించి బాబా ముందర ఎలా వెళతావు? అంది ఉష. బాబాను చూడగానే ఒక్కొక్కరే ముందుకు వెళ్లి ఆలింగనం చేసుకుంటూ ఉన్నారు. షీల వెళ్ళకుండా వెనకే నిలబడిపోయింది. స్త్రీ మండలి కూడా పాటలు వినడానికి మండలి హాలుకు వచ్చారు. షీల మెహరాకు కూడా జై బాబా చెప్పలేదు. భయపడుతూ వెనకాలే నిలబడిపోయింది. మెహర్నాథ్ మరియు కిల్నాని పిల్లలు షీలా కలిసి బాబా ముందర పాడడానికి పాట ప్రాక్టీస్ చేశారు. కానీ ఇప్పుడు నన్ను వదిలి మీరే పాడండి అని చెప్పింది షీలా. వాళ్ళు అంగీకరించలేదు. ఎలాగో ముందుకు వెళ్లి పాడారు. బాబా వారిని చూసి, బేబీ ఎక్కడా? ఆమె నన్ను ఆలింగనం చేసుకోవడానికి రాలేదు. ఏమైందామెకు అని అడిగారు. షీల ఇక తప్పదన్నట్టు బామ్మ ముందుకు వచ్చింది. ఆమె భయంతో వణుకుతోంది. బాబా షీలాను చూస్తూ, "నన్ను ఆలింగనం చేసుకోవడానికి ఎందుకు రాలేదు?" అని అడిగారు. షీల జవాబు చెప్పలేదు. ఇక జన్మలో బాబా ముందుకు నల్ల బట్టలు వేసుకొని రాకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది. బాబా షీల బట్టల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. "నువ్వు నా ముందర పాడడానికి పాట ప్రాక్టీస్ చేశావు కదా! నువ్వు భయపడకుండా పాడు" అని షీల మనస్సులోని భయాన్ని పసిగట్టినట్టు బాబా ధైర్యం చెప్పారు. "దేని గురించి భయపడకు. అంతా సవ్యంగానే ఉంది. చింతించకు. పాడు" అన్నారు బాబా. మెహ్రా కూడా షీలాను చూసి ఏమీ అనలేదు. అప్పటి నుండి నలుపు బట్టలు ధరించడానికి షీల భయపడేది కాదు. ఆమెకు ఎంతో ఇష్టమైన నల్లటి రంగు డ్రెస్‌లను కుట్టించుకొని మరీ వేసుకునేది. కైకోబాద్ దస్తూర్ భార్య మరియు అతడి ముగ్గురు కూతుళ్ళు మెహరాబాదు కొండ మీద నివసించేవారు. రమ మెహరాబాదులో ఫ్యామిలీ క్వార్టర్స్‌లో ఉంటున్న సమయంలో వారు అప్పుడప్పుడు వాకింగ్‌కు వచ్చి షీలాకు బాబా కథలు చెబుతూ ఉండేవారు. 1965వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కైకోబాద్ కూతురు మెహ్రూ అగ్ని ప్రమాదంలో మరణించింది. షీలాకు మెహ్రూతో మంచి స్నేహం ఉండేది కాబట్టి ఆమె అంత్యక్రియలకు వెళ్ళాలనుకుంది షీలా. మిగిలిన వారందరూ వెళుతూ ఉన్నారు. తాను వెళ్ళాలనుకుంది.
రమ కుటుంబం మెహరాబాద్‌కు వెళ్ళకూడదు అన్న బాబా ఆదేశం ఉండటంతో ఆది షీలాను తీసుకెళ్లడానికి నిరాకరించాడు. బాబా గుల్మాయి అంత్యక్రియలకు వచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా బాబా తప్పకుండా వస్తారు. బాబా గనుక మెహరాబాద్‌లో ఉంటే రమ, పిల్లలు మెహరాబాద్‌కు రావచ్చు కాబట్టి ఈ సలహా మీద రమ, షీలా, మెహర్నాథ్ టాంగా బాడుగకు తీసుకొని బయలుదేరారు. తీరా అహ్మద్‌నగర్ బ్రిడ్జ్ మీదికి రాగానే అనుకోని సంఘటన జరిగింది. గుర్రం బ్రిడ్జ్ కింద నుండి వెళుతూ మెహరాబాదు రోడ్డు మీదకి తిరిగిపోయి వెనక్కి పరిగెట్టసాగింది. ఈ గుర్రాన్ని టాంగాలోనే వ్యక్తి ఎంత నియంత్రించినా ఆ ప్రయోజనం లేకుండా పోయింది. మళ్ళీ నగర్ వైపుకే వచ్చేస్తోంది గుర్రం. ఇక లాభం లేక టాంగా వాడు, "నా గుర్రం మెహరాబాద్ వైపు వెళ్ళడానికి మొరాయిస్తూ ఉంది. మీరు దిగిపోండి" అన్నాడు. నా గుర్రం ఇలా వింతగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి అంటూ వాడు డబ్బు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. బాబా కూడా మెహ్రూ అంత్యక్రియలకు వెళ్ళలేదు. షీలా తమకు మెహ్రూ అంత్యక్రియలకు వెళ్ళడం కుదరలేదు అని ఉత్తరం రాసింది. బాబా రమాను, పిల్లలను మెహరాజాదుకు పిలిపించారు. బాబా వారిని మందలిస్తూ తన తన ఆదేశాన్ని ఎందుకు ధిక్కరించారు అని అడిగారు. నేను ఎంతో దయతో ఈసారి మిమ్మల్ని కాపాడాను. నా ఆజ్ఞను మీరు ఉల్లంఘించకుండా సహాయపడ్డాను. అందుకే ఆ గుర్రం ముందుకు వెళ్ళకుండా మళ్ళీ తిరిగి నగర్ వైపుకే వచ్చేసింది అన్నారు బాబా. తాను ఉత్తరంలో గుర్రం విషయం రాయలేదు. అయినా బాబాకు ఈ విషయం ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయింది షీల. 1925వ సంవత్సరంలో ఆది చెల్లెలు ఫిరోజా కొన్ని రోజులు స్త్రీ మండలితో పోస్టాఫీస్ బిల్డింగ్‌లో జీవించేది. ఆమెకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె కంటే చాలా పెద్ద వయసైన వ్యక్తితో ఆమెకు వివాహం చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత తన ముసలి భర్తను వదిలి ఫిరోజా మెడ్రాస్ మెడ్రాస్‌లో నర్స్ ట్రైనింగ్ కోసం వెళ్ళింది. తర్వాత ఆమె ఇంకొక వ్యక్తిని పెళ్లాడి ఔరంగాబాద్‌కు వెళ్లి అక్కడ నివసించసాగింది. ఖుష్రు క్వార్టర్స్‌లో కొంత భాగం గుల్మాయి ఫిరోజా పేరున రాసిచ్చింది. ఫిరోజా అప్పుడప్పుడు ఖుష్రు క్వార్టర్స్‌కు వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళేది. రమా పక్క ఇంటిలోనే ఫిరోజా ఉండటంతో వారిద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. ఫిరోజా తాను బాబాను చూసి కొన్ని సంవత్సరాలు దాటింది అని ఏడుస్తూ రమాతో చెప్పింది. "మరి నువ్వు బాబాను వెళ్లి దర్శనం చేసుకోవచ్చు కదా" అంది రమ. గుల్మాయి మరియు ఆది బాబాకు ఎంతో ఆప్తులు. మరి గుల్మాయి కూతురైనటువంటి ఫిరోజా బాబాను ఎందుకు కలవలేకపోయింది అని ఆశ్చర్యం కలిగింది రమాకు. ఫిరోజా తరపున షీలా బాబాకు ఉత్తరం రాసింది. ఆమెకు బాబా దర్శన భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంది. బాబా సమాధానం రాయిస్తూ, ఈసారి రమా కుటుంబం వచ్చినప్పుడు ఆదితో పాటు ఫిరోజా కూడా మెహరాబాజాదుకు రావచ్చు అని బాబా రాయించారు. ఫిరోజాకు మెహరాజాదులో అందరూ కొత్తగా అనిపించారు. ఆమె ఎవ్వరిని గుర్తుపట్టలేకపోయింది. తన చిన్నతనంలో మాత్రమే చూసింది ఆ స్త్రీ మండలి వారిని. మండలి హాలులో బాబాను గట్టిగా పట్టుకొని కన్నీరు కార్చింది ఫిరోజా. బాబా ఎంతో ఆప్యాయతను చూపించారు. క్రితం రోజు స్త్రీ మండలి వారు కూడా ఫిరోజా రాక గురించి తెలుసుకొని అందరూ ఆమెను బాగా ఆదరించాలి అని చెప్పారు బాబా. రమ మరియు పిల్లలు ఆమె పక్కన ఇంటిలోనే ఉంటారు. వారికి ఎలాంటి అసౌకర్యము కలగకూడదు. ఫిరోజాతో అందరూ ప్రేమగా వ్యవహరించండి అని బాబా స్త్రీ మండలి వారికి ముందు రోజే చెప్పారు. ఫిరోజాను స్త్రీ మండలికి తీసుకొచ్చింది షీల. ఆమెకు స్త్రీలనందరినీ పరిచయం చేసింది షీల. మెహ్రూ ఫిరోజా సోదరుడి కూతురు అయినా కూడా ఆమెను కూడా లేకపోయింది ఫిరోజా. అప్పటి నుండి ఫిరోజా తనకు ఏదైనా కష్టం కలిగితే బాబాకు ఉత్తరాలు రాసేది. అనారోగ్య సమస్యలు ఉండేవి ఆమెకు. కొన్ని ఆపరేషన్లు కూడా జరిగాయి. మోకాళ్ళ నొప్పి కూడా ఉండేది. బాబా షీలాకు, రమాకు చెప్పి
ఫిరోజాను చింత మానమని చెప్పండి. అంతా సవ్యంగా ఉంటుంది. నా ఆశీస్సులు సదా ఆమెకు ఉంటాయి అని కబురు పంపించారు. ఇంకొక సందర్భంలో ఫిరోజాకు మళ్ళీ బాబా దర్శనం లభించింది. రమా మూలాన నీకు మళ్ళీ నా దర్శనం లభిస్తోంది. నువ్వు అదృష్టవంతురాలివి అన్నారు బాబా. ఫిరోజాతో బాబా చాలా సమయం గడిపేది షీల. పేకాట కూడా ఆడేది అప్పుడప్పుడు. కొన్ని అవాంతరాలు కూడా కలిగేవి ఫిరోజా మూలాన. ఉదాహరణకు రమాకు, ఫిరోజాకు కలిపి ఒక్కటే వంటగది ఉండేది. రమ తయారు చేసి సిద్ధంగా పిల్లల కోసం ఉంచిన ఆహారాన్ని ఫిరోజా ఇంటికి వచ్చిన అతిథులకు పెట్టి పంపించేసేది. స్కూల్ నుండి ఇంటికి వచ్చిన షీలా మరియు మెహర్‌నాథ్‌లకు తినడానికి ఏమీ ఉండేది కాదు. తర్వాత రమ తన వంటను వేరుగా ఇంకొక గదిలో వండుకోవడం ప్రారంభించింది. ఫిరోజాకు కొన్ని మూఢనమ్మకాలు కూడా ఉండేవి. అలాగే మంత్రించిన నల్లటి గుడ్డతో చేసిన ఒక బొమ్మను కట్టి రమ ఇంటి ద్వారానికి వేలాడదీసింది ఫిరోజా. అలా చేస్తే రమ తన చెప్పు చేతుల్లో ఉంటుంది అన్న ఉద్దేశం ఫిరోజాది. రమకు ఇలాంటివి చాలా భయం. కానీ షీల ధైర్యంగా ఆ బొమ్మను తీసి పారేసింది. తర్వాత ఈ విషయం బాబాకి చెప్పినప్పుడు బాబా బాబుకేసి చూసి నవ్వుతూ, చూడు బేబీ ఎంత ధైర్యం గలదో అన్నారు. ఫిరోజా గురించి బాబా ఇలా అన్నారు. పనికిమాలిన స్త్రీ ఆమె. ఇలాంటి విషయాలను నమ్ముతుంది. అందుకే నేను ఆమెని ఇక్కడికి పిలవను. ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది. శ్మశానాలకు వెళ్లి ఏవేవో తంతులు చేస్తుంది అన్నారు బాబా. బాబా రమాతో, నేను మీ ఇంటి మీద ఎలాంటి చెడు దృష్టి పడకుండా నివారించాను. ఇక నువ్వు భయపడకు, చింతించకు, ఏమీ జరగదు అన్నారు బాబా. ఆది ఇంకొక చెల్లెలు డాలీ కూడా అప్పుడప్పుడు కుష్టు క్వార్టర్స్ లోనే ఉండేది. గతంలో డాలీ స్త్రీ మండలితో జీవించేది. వలులాగా డాలీ కూడా బాబా యొక్క వ్యక్తిగత పనులు చెయ్యాలని మిగిలిన స్త్రీలతో పోట్లాడేది. బాబా ఆమెను వారించి చెంప దెబ్బ కొట్టారు. అప్పటి నుండి డాలీ ఎక్కువగా మాట్లాడడం మానేసింది. తన చిన్న ప్రపంచంలోనే ఏకాంతంగా గడిపేది. బాబా ఆమెను గుల్మాయితో ఉండమని పంపించేశారు. అప్పటి నుండి డాలీ మళ్ళీ మామూలు స్థితికి రాలేదు. డాలీ చాలా మంచి వ్యక్తి. మహమ్మద్ మస్తులాగా ఆమెకు కూడా కొన్ని వింత అలవాట్లు ఉండేవి. ఆమె కూడా మహమ్మద్ మస్తులాగా అందరి బాత్రూంలోనూ సోపులు ఎత్తుకెళ్లి దాచుకునేది. రమ వాళ్ళ బాత్రూం నుండి కూడా సోపులు దొంగలింపబడ్డాయి. మొదట పనివారు కాబోరు అనుకున్నారు. కానీ వాడిన కొత్త సోపులు కూడా వాడనివి, ఇంకా కవర్ కూడా విప్పని సోపులు షెల్ఫ్ మీద ఉండగా వాటిని వదిలిపెట్టేసి కేవలం వాడిన సోపులు మాత్రమే ఎందుకు తీసుకెళ్తున్నారు అని అనుమానం వచ్చింది. షీల ఎవరు ఈ పని చేస్తున్నారా అని ఒక కన్నేసి పెట్టింది. అప్పుడు డాలీ విషయం బయటపడింది. షీల ఆదికి ఈ విషయం చెప్పడంతో ఆది డాలీని ప్రశ్నించాడు. కానీ డాలీ ఒప్పుకోలేదు. నేను వారిని స్వచ్ఛపరుస్తున్నాను అని చెప్పింది. బాబాకు ఈ విషయం చెప్పడంతో బాబా ఆమెను ఇబ్బంది పెట్టకండి. ఆమె నా పనినే చేస్తోంది అన్నారు. షీలాకు డాలీ ఒక మస్తులాగా అనిపించేది. డాలీ కొన్నిసార్లు పాత్రలను కూడా తోముతూ అవి వాడిన వారి మురికిని శుభ్రం చేస్తున్నాను అని చెప్పేది. ఒకసారి కుండపోత వర్షంలో డాలీ అలా కుండలు కడుగుతూ ఉండేది. ఆది ఎంత వారించినా ఆమె లోపలికి రాకుండా, ఆది పిలిచినా కూడా ఆమె వినలేదు. నేను ఇంకా తోమాలి అంటూ మొండి చేసింది డాలీ. ఇలాంటి పనులు గురించి బాబాకు చెబితే ఆ వ్యక్తిని వద్దు అని వారించేవారు. కానీ డాలీ విషయంలో మాత్రం బాబా ఆమెను ఇబ్బంది పెట్టకండి అని చెప్పేవారు. ఆమె ఒక మస్తానీ అనేవారు బాబా. ఒకరోజు బాబా ఖుష్రూ క్వార్టర్స్ కు వచ్చారు. బాబా కారులోనే కూర్చొని కారు డోర్ తెరిచి ఉంచారు. ఆది తన కుక్కలు రీటా మరియు బాక్సీలను బాబా వద్దకు తీసుకురమ్మని నౌకర్ లక్ష్మణ్ కు చెప్పాడు. డాలీ లోపల పాత్రలు కడుగుతూ వాటిని రుద్దుతూ ఉంది.
లక్ష్మణ్ కుక్కలను తీసుకెళ్లడం చూసి గట్టిగా అరవసాగింది డాలీ. బాబా ఆమె స్వరం విని డాలీని తీసుకురమ్మని చెప్పారు. షీలా, డాలీ ఆంటీ, బాబా వచ్చారు, నిన్ను రమ్మంటున్నారు అని పిలిచింది. డాలీ చేస్తున్న పని వదిలిపెట్టి చేతులు కూడా కడుక్కోకుండా అలాగే పరిగెత్తుకుంటూ వచ్చి బాబా పక్కన కారులో కూర్చుంది. బాబా ఎంతో ప్రేమగా ఆమె బుగ్గలు నిమిరారు. ఆమె ఏమీ మాట్లాడకుండా వెంటనే కారు దిగి లోపలికి వెళ్ళిపోయింది. సామాన్యంగా డాలీ ఎవ్వరి మాట వినదు. ఆది పిలుస్తున్నాడు, ఆది ఇది చేయమన్నాడు, అది చేయమన్నాడు అని చెబితే మాత్రమే వినేది. కానీ ఆ రోజు బాబా వచ్చారు అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేసింది డాలీ. ఒక మస్తానీలాగా డాలీకి కొన్ని అద్భుత శక్తులు ఉండేవి. షీలా, నాకు ఈసారి పరీక్షల్లో ఎన్ని మార్కులు వస్తాయో చెప్పు అని అడిగితే ఎంతో కరెక్ట్‌గా చెప్పేది డాలీ. మరి కొన్ని విషయాలు కూడా సరిగ్గా ముందుగానే చెప్పేసేది డాలీ. అందులో ఒకటి, జడ్జ్ కిల్లానీకి అహ్మద్‌నగర్ నుండి ట్రాన్స్‌ఫర్ అవ్వడం ఒకటి. బాబుకు బూత్ హాస్పిటల్‌లో కిడ్నీ స్టోన్ ఆపరేషన్ చేయాల్సి ఉంది. బాబు చాలా నొప్పితో బాధపడుతూ ఉన్నాడు. బాబా ఎందుకు బాబుకు నయం చేయకూడదు అనుకుంది షీలా. రమ మరియు మెహర్నాథ్ హాస్పిటల్‌లోనే పడుకున్నారు. షీలా ఒక్కటే పడుకోవాల్సి రావడంతో ఆది రమను గుల్మాయి గదిలో పడుకోమన్నాడు. షీలా ఒక రాత్రి గుల్మాయి గదిలో పడుకుంది. మరునాడు బాబా షీలా డాలీ గదిలోనే పడుకోవాలని కబురు పంపించారు. రాత్రంతా డాలీ గదిలో ఒక మూల నిలబడి ఉంది. ఆమె వింత ప్రవర్తన బాబాకు చెప్పింది షీలా. బాబా ఆమెను పట్టించుకోవద్దు, నీ మానాన నువ్వు నిద్రపో అన్నారు. 1965వ సంవత్సరం వేసవి గడపడానికి బాబా గురుప్రసాద్ బయలుదేరి వెళ్లారు. కాకా భార్య కుక్కలను మరియు మెహరాజాదును కాపలా కోసం అక్కడే ఉండిపోయాడు. కాకాకు ఆరోగ్యం బాగాలేదు అని ఆది మెహరాజాదుకు వెళుతూ ఉండేవాడు. షీలా కూడా ఆదితో పాటు వెళ్ళేది. అక్కడ ఉన్నంత సేపు కాకా సిద్ధు గురించి ఫిర్యాదు చేస్తూనే ఉన్నాడు. కాకా డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవాడు. సిద్ధు ఎక్కువ ఆహారం తింటున్నాడు, అందుకే డబ్బు చాలా ఖర్చవుతోంది అని ఫిర్యాదు చేశాడు కాకా. ఆ సంవత్సరం గురుప్రసాద్‌లో బాబా 5 రోజుల దర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. రమ మరియు పిల్లలిద్దరూ పూణే వెళ్లి హోటల్‌లో ఉన్నారు. బాబా రమ కుటుంబానికి కాకా భార్యకు కలిపి ము కాకా భార్యతో కలిసి పూణే రమ్మన్నారు. అప్పటికి షీలాకు 13 సంవత్సరాల వయస్సు. ఆమె లిప్‌స్టిక్ వేసుకొని ఉండడం చూసి కాకా దారి పొడుగునా షీలాను మందలిస్తూ ఉన్నాడు. గురుప్రసాద్‌లో షీలా బాబాకు కాకా గురించి చెప్పి, ఇంకొకసారి నేను కాకాతో పాటు ప్రయాణం చెయ్యను బాబా అంది. బాబా కాకాతో, ఆమె చిన్న పిల్ల, కొంచెం ఓపికగా అర్థమయ్యేలాగా చెప్పాలి అన్నారు. కాకా పిల్లలను మందలించి అణకువగా పెంచాలి బాబా అన్నాడు. షీలా కోపంగా, నేను ఇంకా ఎక్కువ రంగు పూసుకుంటాను, ఏం చేస్తావు అంది కాకాతో. బాబా నవ్వుతూ చూస్తూ ఉన్నారు. ఏమీ చెప్పలేదు. మరుసటి రోజు దర్శన కార్యక్రమానికి ఒక సాధువు వచ్చి లైన్‌లో నిలబడ్డాడు. షీలా, రమ, మెహర్నాథ్ అతడి వెనక నిలబడి ఉన్నారు. అతడి వంతు రాగానే అతడు బాబా ముందర సాష్టాంగపడి ఏదో వల్లిస్తూ లేచి బాబా పాదాలు కూడా తాకకుండా వెన్నుదిరిగి వెళ్ళిపోయాడు. బాబా ఇలా అన్నారు. ఆ వ్యక్తి దర్శనం కోసం చాలా సమయం వేచి లైన్‌లో నిలబడి ఉన్నాడు. అతడి సంస్కారాలను నా పాదాల వద్ద విడిచిపెట్టేయడానికి అతడికి మంచి అవకాశం. నేను నా పాదాలు ముట్టడానికి ఎవ్వరికీ అవకాశం ఇవ్వను. అతడు తనకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా నా పాదాల వద్ద సాష్టాంగపడ్డాడు. అతడు అలా చేసి ఏమి సాధించారు? ఏమీ లేదు అన్నారు బాబా. అతడు ఎలాంటి వాడో చూడండి. కేవలం అందరి దృష్టి ఆకర్షించడానికి అతడు అలా చేశాడు. అతడు ఎంత పవిత్రుడో చెప్పడానికే తాపత్రయపడ్డాడు. అతడిని ఫిల్మ్ కూడా తీశారు. భగవంతుడి ఎదురుగా సాష్టాంగపడ్డ గొప్ప వ్యక్తి అని జనం అనుకోవాలన్నది అతడి ఆశ. అతడు ఏమీ పొందలేదు అన్నారు బాబా.
దర్శన కార్యక్రమానికి జనం రావడానికి ముందే బాబా రమ ఉంటున్న హోటల్‌కు కారు పంపించి గురుప్రసాద్‌కు వారిని పిలిపించారు. ఎప్పుడు మేము బాబాకు ఆప్తులమే అన్న భావన కల్పించేలాగా చూసుకునేవారు బాబా రమను మరియు పిల్లలని. గురుప్రసాద్‌కు తనను కూడా తీసుకెళ్ళమని జాల్ రమాను ప్రాధేయపడేవాడు. షీలాకు ఇది వింతగా అనిపించేది. ఆ కారు జాల్ అన్నగారిదే అయినా కూడా అతడు అలా అడగడం వింతగా ఉండేది. జాల్‌కు బాబా సంగతి బాగా తెలుసు. అందుకే గురుప్రసాద్ బయటే అతడు తనను ఎవరు గమనించకుండా కారు దిగిపోయేవాడు. తన అనుమతి లేకుండా జాల్‌ను కారులో తీసుకురావడం బాబాకు నచ్చలేదు. జాల్ తన సోదరుడు అని బాబా ఎన్నడూ అతడికి ప్రాముఖ్యతను ఇచ్చేవారు కాదు. నాకు ఎవరు బంధువులు లేరు. తమ్ముడు, చెల్లెలు లేరు. నన్ను ఎవరు ప్రేమిస్తే వారే నా బంధువులు. నేను కేవలం ప్రేమకు మాత్రమే బద్ధుడను. అంతేకాని మరెలాంటి భౌతిక బంధనాలు నాకు లేవు అనేవారు బాబా. జై బాబా అండి. ఈరోజు ఇక్కడ ఆపుకుందాం. మళ్ళీ మిగిలింది రేపు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ జై బాబా అండి.